మహాభారతం 37వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో భీముడి బలం చూసి ఇంతటి బలమా, ఇంతటి బలమైన వాడు ఈ యుధిష్ఠిరునికి గాని తోడుంటే, యుధిష్ఠిరుడు నాకంటే పెద్దవాడు, రేపు అతనికే సింహాసనం పోతుంది, అందుకని ఇప్పుడే ఈ భీముడిని లేకుండా చేస్తే ధర్మరాజు బలం లేని వాడవుతాడు, అప్పుడు అతడిని తొలగించడం చాలా సులభం అని శకునితో దుశ్శాసనునితో దురాలోచన చేస్తాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో తెలుసుకుందాం. పిల్లలు ఆటకు మరో రూపం. ఒకరోజు నీటిలో ఆడుతూ ఎప్పటిలాగే కౌరవులను నీటిలో పదుల సంఖ్యలో ముంచి ఒడ్డున విసిరి విసిరి బాగా అలసిపోయి ప్రమాణకోట అను ప్రాంతంలో పడుకుని గాఢమైన నిద్రలోకి వెళ్ళాడు భీముడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దుర్యోధనుడు అతని సోదరులు ఏవైనా తాళ్లతోనో లోహపు తీగలతోనో కడితే భీష్మ విదురుల లాంటి వాళ్లు కనిపెట్టి తమకు శిక్ష వేస్తారని అక్కడే పెరిగిన గట్టిగా దృఢంగా ఉండే లతలతో అతని కాళ్ళని చేతులని కట్టి అంతా కలిసి మోసుకుని వెళ్లి గంగమడుగులో పడేశారు. ఆ గంగమడుగు అంతులేని లోతు కలిగి ఉంటుంది. అందులో లెక్కలేనన్ని ముసళ్ళు, భయంకరమైన పాములు ఉంటాయి. భీకరమైన ఆకారం కలిగిన భీముడు నీటిలో పడ్డాడు. పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడినప్పుడు అలలు పైకి ఎగిసి పడినట్టు గంగమడుగులో నీరు పైకెగిసి ఒడ్డును తాకాయి. నీటిలో పడగానే మెలకువ వచ్చిన భీముడు ఒళ్ళు విరుచుకున్నాడు. దాంతో అతన్ని బంధించిన తీగలు ఒక్కసారిగా తెగిపోయాయి. ఆ తర్వాత భీముడు మడుగు అడుగుకు చేరి అక్కడి నుండి పాతాళంలోని నాగలోకం చేరాడు. కొండలాంటి అతన్ని అక్కడ నివసించే సర్పాలు చూస్తాయి. భయానక విషపుకోరలున్న పాములు అతడిని శత్రువులా భావించి పైకి దూకాయి. ఒళ్లంతా ఇష్టం వచ్చినట్లుగా కాటువేశాయి. చిత్రం ఏమంటే వాటి కోరలు అతడికి దిగబడనే లేదు. అతడి ఒంటిని తాకగానే వాటి కోరలే విరిగిపోయాయి. 10 నెలల బాబులా ఉన్నప్పుడే బండపై పడితే బండే పిండయింది. ఈ పాముల కోరలు ఏమి చేస్తాయి? ఇక భీమసేనుడు తన 2 చేతులతో పాములను పట్టుకొని నేలకు కొట్టి చంపేశాడు. అతని పైకి దూసుకు వచ్చిన చాలా పాములు అతని దాటికి చచ్చాయి. మిగిలిన పాములు అతని తీవ్రమైన ఎదురుదాడికి భయపడి పారిపోయాయి. వెళ్ళి తమ సర్పకుల రాజు వాసుకితో చెప్పుకున్నాయి. వాసుకి ఆర్యకుడు అనే స్నేహితుణ్ణి వెంట తీసుకుని భీముని వద్దకు వచ్చాడు. ఆర్యకుడు భీముని తాతకు తాతట. అతడు భీముణ్ణి గుర్తించి ప్రేమగా పలుకరించి ఆదరించి వాసుకి ఆర్యకులు కలిసి సిద్ధరసం అనే శక్తినిచ్చే రసాన్ని 8 కుండల నిండా ఇచ్చారు. వాటిని భీముడు ఒక్క గుక్కలో త్రాగేశాడు. ఆ రసం త్రాగాక భీమునికి 10,000 ఏనుగుల బలం వస్తుంది. కాని ఆ రసం ప్రభావం వల్ల 8 రోజులు మత్తుగా పాతాళంలో ఆర్యకుడు ఏర్పాటు చేసిన పాంటు పైన పడుకుండిపోతాడు. ఆ తరువాత ఇంటికి చేరి తన కొరకు వెతికి వెతికి దుఃఖంతో ఉన్న తల్లి కుంతిని సోదరులను కలిసి జరిగింది చెప్తారు. వారు భీముణ్ణి సజీవుడిగా చూసి చాలా ఆనందించి ఇక మీదట మనమంతా జాగ్రత్తగా ఉండాలి, దుర్యోధనుని పాపపు పనులు బాగా పెరిగిపోతున్నాయి అని అనుకుంటారు. తీగలతో బంధించి నీటి మడుగులో పడేసిన కుట్రలో విజయం పొందకపోవటంతో దుర్యోధనుడిలో ద్వేషం, అసహనం రెండింతలుగా పెరిగింది. ఎలాగైనా భీముణ్ణి చంపే తీరాలని తీర్మానించుకున్నారు. మరో రోజు తన బలాన్నంతా ఉపయోగించి ఆడి ఆడి అలసి నిద్రపోయిన భీముడిని దుర్యోధనుడు తన సారథిని పంపించి అతి భయంకరమైన విషపపాముల చేత కరిపించాడు. అదీ కూడా కాళ్లపైనో చేతలపైనో కరిస్తే బ్రతికే అవకాశం ఉంటుందేమోనని కట్లు కట్టడానికి వీలులేని నుదురు, ఛాతీ, వీపు, మర్మస్థానాలలో కరిపించాడు. కాని భీముడిది వజ్ర శరీరం. పాముల కోరలు ఆయనకు దిగపడటం అటుంచి చిన్న గాయం కూడా చేయలేకపోయాయి. కాని ఏవో చీమలు కొడుతున్నట్లవడంతో ఆయనకు మెలకువ వచ్చి చూశాడు. అక్కడ అన్ని నల్లత్రాచులు, విషపుపాములు కనబడ్డాయి. అతను వాటిని తన కాళ్లతోనూ చేతులతోనూ పురుగులను నలిపినట్లుగా నలిపి చంపేశాడు. పరిగెత్తబోతున్న సారథిని చూసి ఏంట్రా ఇది అని తన ఎడమ చేత్తో ఒక్క దెబ్బ వేశాడు. అంతే, ఆ సారథి కళ్ళు, ముక్కు, చెవులు, నోట్లోంచి రక్తం కారగా గిలగిలా కొట్టుకుంటూ అక్కడే పడి చచ్చాడు. భీమసేనుణ్ణి ఆ విషయం ఏమీ చేయలేకపోయింది. దుర్యోధనుడు వేసిన 2వ పథకం కూడా వికటించటంతో దుర్యోధనుడిలో ధర్మబుద్ధి పూర్తిగా నశించిపోయి తన మామ శకుని తన తమ్ముడు దుశ్శాసనుడితో తీవ్రంగా ఆలోచించి
ఈసారి భీముడు తినే అన్నంలో తిరుగులేని కాలకుట విషం కల్పించాడు. భీమసేనుడు ఆ అన్నం తినబోతుండగా ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీకి జన్మించిన యుయుత్సుడు అనేవాడు దుర్యోధన తమ్ముడు వచ్చి, భీమ, ఆ అన్నం తినకు, అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు అని చెప్తాడు. అయినా ఆయన అపరిమితమైన ఆకలితో ఉండటంతో, ఏదైతే ఏమిలే తమ్ముడు, కడుపులో వేసిందే లెక్క అని విషంతో ఉన్న ఆ అన్నం శాంతం తినేశాడు. తిన్నాడు కదా, ఇక చస్తాడేమో అని దుర్యోధనుడు అతని సోదరులంతా నక్కి నక్కి చూశారు. కాని భీముడికి ఆ విషం అమృతంలా మారిపోయింది. భీముడు మరింత తిరుగులేని శక్తి, భుజబలంతో వెలిగాడు. పాండవులకు బలం ఒక్క భీముడే అని, అతడిని ఒక్కడిని చంపితే తన దారి నుండి వారు తొలగిపోయినట్లే అని భావించి భీముణ్ణి చంపడానికి వేసిన పథకాలన్నీ ఫలించక ఇప్పుడు వీరిని ఎలా నాశనం చెయ్యాలి అని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.